రోడ్ల మీద వాహనాలను ఆపారు, ప్రాణాలు తీశారు, ఉన్న సొత్తు దోచుకున్నారు. అట్లాంటి దాంట్లో కీలకమైనటువంటి నిందితుడు మున్నా అనే రాక్షసుడు. వాడు సినిమాల్లో చూపించేటువంటి విలన్లు అక్కడ నటిస్తారు, వీడు నిజ జీవితంలో జీవించేశాడు. ఎందరో ప్రాణాలను బలిగొన్నటువంటి ఆ దరిద్రుడితో పాటు వాడికి ఈ వ్యవహారాలన్నీ చేసినటువంటి మిగతా వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తే వాళ్ళ ఉరిశిక్షను రద్దు చేస్తూ 45 ఏళ్ళు కూర్చోబెట్టి పోషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మన దేశంలో. జాతీయ రహదారి మీద పట్టపగలే హత్యలు చేస్తూ హైవే కిల్లింగ్ గ్యాంగ్గా పేరు పొందిన మున్నా ముఠాకి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. 9 మందికి విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 45 ఏళ్ల పాటు జీవిత ఖైదు అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది. వీళ్ళకి ఎలాంటి క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే అనుభవించిన శిక్షణ మినహాయించక ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు జైల్లోనే ఉండాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితుల పరిహార పథకం కింద కూడా బాధితులకు పరిహారం చెల్లించేందుకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అబ్దుల్ సమద్ అలియాస్ మొన్న ఒంగోలు కేంద్రంగా మరికొందరితో కలిసి ఇనప రాడ్లతో లోడుతో వెళ్తున్న లారీలను లక్ష్యంగా చేసుకుని ఆ లారీ డ్రైవర్ల క్లీనర్లను చంపుతూ వచ్చారు. లారీలను కనిపించకుండా చేసి అందులోని సరుకు దోచుకునేవాడు. ఈ ముఠా ఇలా మొత్తం 13 మందిని హత్య చేసి చివరికి పోలీసులు ఈ ముఠాను పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టారు. విచారించిన ఒంగోలు కోర్టు పలువురికి ఉరిశిక్ష, కొందరికి జీవిత ఖైదు, మరికొందరికి 10 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ 2021లో తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కేసు ఫైళ్లను హైకోర్టుకు పంపింది. ఇదే సమయంలో దోషులు ఒంగోలు కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. వీటన్ని మీద జస్టిస్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి తీర్పు చెప్పింది. 45 ఏళ్ళు ఆ ఎదవల్ని జైల్లో కూర్చోబెట్టి పోషించాల్సి వస్తుంది. అలాంటి దరిద్రులు బ్రతకకుండా ఉంటేనే సమాజంలో ఇట్లాంటి దరిద్ర పనులు చేయడానికి భయపడతారు.